తెలంగాణలో ముగిసిన పల్లె పోరు, అధికార కాంగ్రెస్ హవా, టఫ్ ఫైట్ ఇచ్చిన బీఆర్ఎస్. ఫిరాయింపు ఆరోపణలకు ఆధారాలు లేవు, 5 ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చిట్. స్పీకర్ తీర్పు రాజ్యాంగ విరుద్ధమన్న బీఆర్ఎస్, న్యాయ పోరాటం కొనసాగుతుందన్న ఎమ్మెల్యే వివేకానంద. పాలనలో వేగం, ఆకస్మిక తనిఖీలు, కలెక్టర్లకు చంద్రబాబు దిశానిర్దేశం. సీఎం చంద్రబాబు టీటీడీకి తీరని ద్రోహం చేస్తున్నారు, విలువైన అలిపిరి భూములను ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేస్తున్నారన్న భూమన. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావుకు ముగియనున్న కస్టడీ, 6 రోజులు విచారించిన సిట్, రేపు సుప్రీంకోర్టుకు కస్టోడియల్ ఇన్వెస్టిగేషన్ నివేదిక. జీహెచ్ఎంసీ వార్డుల డీలిమిటేషన్ పై అభ్యంతరాల గడువు పెంపు, పబ్లిక్ డొమైన్ లో పెట్టాలని జీహెచ్ఎంసీకి హైకోర్టు ఆదేశాలు. బీఆర్ఎస్ సభ్యత్వం రద్దు చేసుకోలేదు, కాంగ్రెస్ లో చేరుతానని ఎక్కడా చెప్పలేదు, లిఖిత పూర్వకంగా స్పీకర్ నోటీసులకు సమాధానమిచ్చిన కడియం. సమ్మక్క జాతరకు ప్రభుత్వం 100 కోట్ల నిధులిచ్చింది, ఆ నిధుల్లో 100 సార్లు కమిషన్ కోసం సీతక్క కొట్లాడిందని సత్యవతి ఆరోపణ. కృష్ణా జిల్లా గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర ఆందోళన చేసిన వర్కర్స్, 3 నెలలుగా ఎన్కేజీ సంస్థ వేతనాలు ఇవ్వడం లేదన్న 50 మంది కార్మికులు. సిర్పూర్లో 16 మంది మావోయిస్టుల అరెస్ట్ ను ఖండిస్తూ లేఖ, ఆర్ఎస్ఎస్ బీజేపీకి వ్యతిరేకంగా పోరాడాలన్న మావోయిస్టులు. హైదరాబాద్ చంద్రగిరిలో బంగారం బిల్డింగ్ అమ్మేసి పరారైన రామ్దేవ్ జ్యువెలర్స్ యజమాని, తమకు న్యాయం చేయాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు. క్లాస్ రూమ్స్ లేకపోవడంతో పరదాలతో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు, వరంగల్ జిల్లాలో పలుచోట్ల విచిత్రంగా వెలిసిన పోలింగ్ స్టేషన్స్. రైళ్లలో పరిమితికి మించి లగేజ్లు ఉంటే అదనపు ఛార్జీలు చెల్లించాలి, తరగతిని బట్టి ఛార్జీలు ఉంటాయన్న కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. శీతాకాల విడిదికి హైదరాబాద్ కు ముర్ము, 5 రోజుల పర్యటన, బొల్లారంలోని రాష్ట్రపతి భవన్ లో బస. ఢిల్లీ కాలుష్యంపై సుప్రీం సీరియస్, హస్తినలో టోల్ ప్లాజాలు క్లోజ్ చేయాలని సూచన. ఇథియోపియా టు ఒమన్ కొనసాగుతున్న ప్రధాని మోడీ విదేశీ టూర్. బంగ్లాదేశ్ లో భారత హైకమిషన్ పై దాడి, వీసాల నిలిపివేతను వ్యతిరేకిస్తూ ఎంబసీ ముట్టడి. ప్రధాని ఇథియోపియాలో వందే మాతర గీతాలాపన, వందే మాతరం ఆలపించిన గాయకులు, పులకించిపోయిన ప్రధాని. భారత ప్రధానికి అరుదైన గౌరవం, గ్రేట్ ఆనర్ నిషాన్ ఆఫ్ ఇథియోపియా పురస్కారం. అబుదాబిలో ముగిసిన ఐపీఎల్ 2026 మినీ వేలం, 77 స్థానాలను భర్తీ చేసిన 10 ఫ్రాంచైజీలు, భారీ ధరకు అమ్ముడుపోయిన కామరిన్ గ్రీన్. భారత్ సౌత్ ఆఫ్రికా 4వ టీ20 మ్యాచ్ రద్దు, పొగమంచు కారణంగా మ్యాచ్ ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన ఎంపైర్స్.
సోషల్ మీడియా ఖాతాదారులను అభ్యర్థించిన నటి ఏఐ సాయంతో మహిళలపై సృష్టించే చెత్తకు సపోర్ట్ చెయ్యొద్దని కోరిన శ్రీలీల.